కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమాలకు అడ్డగా మారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని హెచ్సీఏలో అవినీతి ఇన్నింగ్స్ మొదలైంది. అయితే ముఖ్య నేత ఇటు కోట అనే ప్రత్యేక కోట నడుస్తోంది. హెచ్సీఏ పాలకవర్గాన్ని ఎన్నుకునే దగ్గర నుంచి ఐపీఎల్ టికెట్లు అమ్ముకునే వరకు అన్నింట్లోనూ ముఖ్య నేత కోట రిజర్వ్ చేసి పెట్టాల్సిందే. బహిరంగ మార్కెట్లో కార్యదర్శి పోస్టును విక్రయించేసింది. ఇటు షాడో సీఎంఓకు భూ కబ్జాలు, పోస్టింగ్లు, సెటిల్మెంట్లతో పాటు ఇప్పుడు నగదు నిల్వల మీద కూడా కన్నుపడింది. హెచ్సీఏను ముఖ్య నేత ఆత్మ శాసిస్తోంది. హెచ్సీఏలో ముఖ్య నేత కోట అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. బహిరంగ మార్కెట్లో కార్యదర్శి పోస్టు 30 కోట్ల రేటుతో విక్రయించారు. ఎలాంటి అర్హతలు లేకుండానే ఎన్నిక ఏకగ్రీవంగా ముగించారు. ఆత్మకు అడ్డు తగిలితే ఏసీబీ, సిఐడి నుంచి ఫోన్లు వెళ్తాయి. బ్లాక్ మార్కెట్కు ఐపీఎల్ టికెట్లు మళ్లిస్తూ ఇందులోనూ ముఖ్య నేత కోటాను అమలు చేశారు. ఐపీఎల్లో మెయింటెనెన్స్ పేరిట కోట్లలో పక్కదారి పట్టించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో దొంగ బిల్లులు పెడుతూ గుల్ల చేస్తున్నారు. ముఖ్య నేత ఆత్మ ఇప్పుడు హెచ్సీఏను శాసిస్తోంది. హెచ్సీఏ పాలకవర్గాన్ని ఎన్నుకునే దగ్గర నుంచి మొదలుకొని ఐపీఎల్ టికెట్లు అమ్ముకునే వరకు అన్నిట్లో ముఖ్య నేత కోటా రిజర్వ్ చేసి పెట్టాల్సిందే. ఏడాదికి దాదాపు 200 కోట్ల రూపాయల రాబడినిస్తున్న హెచ్సీఏను పీల్చి పిప్పి చేస్తూ అక్కడే అడ్డా వేసిందే. కోట్ల రూపాయలు పెట్టి పదవిలోకి వచ్చిన కొత్త పనిమంతుడు ముఖ్య నేత ఆత్మ అండతో హెచ్సీఏలో ఇష్టారాజ్యంగా సొంతం చేసుకుంటున్నాడు. హెచ్సీఏకు ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా ఆయన పర్మిషన్ కంపల్సరీగా మారింది. తాను కన్నుగీడితేనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కదలాలి. ఎవరైనా కాదని అడ్డంగా తలుపితే వాళ్ల ఇంటి మీదకి ఏసీబీ పోలీసులు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని హెచ్సీఏ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. అంతకు ముందున్న కార్యదర్శి అవినీతి ఆరోపణల్లో అరెస్ట్ అయ్యారు. ఆయన పదవీ కాలం కూడా ముగియడంతో పాలక మండలి ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. సరిగ్గా ఇక్కడే ముఖ్య నేత ఆత్మ ఎంట్రీ ఇచ్చినట్లు హెచ్సీఏ వర్గాలు చెబుతున్నాయి. 2 పదవుల్లో ఒకటి ముఖ్య నేత కోటా కిందకు తమకు ఇవ్వాల్సిందేనని, తాము సూచించిన వ్యక్తికి ఏకగ్రీవం చెయ్యాలని పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఆత్మ జారీ చేసిన ఆర్డర్లను పాలకవర్గంలోని కొందరు సభ్యులు క్రికెట్ క్లబ్లు తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసిందే. ఎవరైతే షాడో సీఎంఓ నేతకు వ్యతిరేకంగా మాట్లాడారో మొదటి రోజు నుంచే వాళ్ళందరికీ ఏసీబీ, సిఐడి పోలీసుల నుంచి వరుస ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత నేరుగా ముఖ్య నేత ఫోన్ లైన్లోకి వచ్చి తాను సూచించిన వ్యక్తికి కీలక పోస్టు అప్పగించాలని ఆదేశించారని హెచ్సీఏ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యనేత కోటా కింద రిజర్వ్ చేసి పెట్టిన పోస్టును ఆయన సన్నిహితుడు 30 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలిసిందే. మార్చిలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక కీలక పదవికి ఎన్నికైన వ్యక్తికి అర్హతలు లేకుండానే హెచ్సీఏలోకి చొరబడినట్లు విమర్శలుస్తున్నాయి. వాస్తవానికి ఆయన రాజకీయ నాయకుడు. క్రికెట్తో పరిచయాలు కూడా లేవని చెబుతున్నారు. కానీ హెచ్సీఏలో కీలక పోస్టు లాభసాటి వ్యాపారంగా ఉండడంతో గత ఏడాది నవంబర్లో రంగారెడ్డి జిల్లాలోని ఓ క్రికెట్ క్లబ్ను 3 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. తాను కొనుగోలు చేసిన క్రికెట్ క్లబ్కి మరోసారి హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. లాభసాటి వ్యాపారం, ఈ క్లబ్లను అమ్మడం, కొనడం నేరం. పైగా ఒక జిల్లా నుంచి తీసుకొని వెళ్లి మరో జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయడం చట్టవిరుద్ధం. కానీ చట్టమే వీరికి చుట్టంలా పనిచేస్తుండటంతో ఏదీ అడ్డు కాదని, వారికి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలుస్తున్నాయి. హెచ్సీఏలో ప్రతిదీ డిసైడ్ చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్లలో భారీ ఎత్తున నిధులు దుబారా చేసినట్లు, టికెట్ బ్లాక్ మార్కెట్కు తరలించి భారీ అవినీతి జరిగిందని ఆరోపణలొచ్చాయి. మరి ఇంత అవినీతి జరుగుతున్నట్లు బయటకు వచ్చినా హెచ్సీఏలో అక్రమాలకు చెక్ పడుతుందా, లేక ఏం పట్టనట్లు ఇలాగే కొనసాగిస్తారో చూడాలి.